వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక సూపర్ రెసిపీ తోటి, నాన్ వెజ్ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? దమ్ చికెన్ అండి. ఇది వచ్చేసి మనకి ముస్లిం మ్యారేజెస్లో చేస్తారు కదా, ఆ టైప్లో రోటీస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. కంప్లీట్గా ఇది మనం డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా మ్యారినేషన్ చేసేసి ఈజీ ప్రాసెస్లో చేసేసుకునే రెసిపీ అండి. మరి ఈ రెసిపీ, టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, వీటి కాంబినేషన్లో మనం బటర్ నాన్స్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బటర్ నాన్ ఎలా చేసుకోవాలో ఇంట్లో నేను వీడియో అయితే పోస్ట్ చేశానండి. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా చూడండి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ నౌ. దీనికోసం ఫస్ట్‌గా నేనైతే ఒక వెస్సెల్ తీసుకున్నానండి. దీంట్లో ఫస్ట్ మనం మ్యారినేషన్ కోసం పెరుగు తీసుకుంటున్నామండి. సో, ఇక్కడ నేను దాదాపు ఒక 1 కేజీ పైన చికెన్ తీసుకుంటున్నాను. సో, దానికి గాను నేనైతే ఒక 250 గ్రామ్స్ వరకైతే కర్డ్ తీసుకున్నాను. గట్టిగా ఉన్న కర్డ్ తీసుకోవాలండి. హంగ్ కర్డ్ అయితే ఇంకా బావుంటుంది. ఇక్కడ నేనైతే ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి 2 స్పూన్స్. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఒక 2 చిటికెళ్ళ పసుపు అండి. నెక్స్ట్ ఇక్కడ నేను ధనియాల పొడి అయితే తీసుకుంటున్నానండి. పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ తీసుకోండి. చిన్న స్పూన్స్ అయితే ఒక 4 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను చికెన్ మసాలా అనేది వేసుకున్నానండి. సో, ఇక్కడ నేను అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను బాదం, కాజు, ఇంకా ఇక్కడ పిస్తా తీసుకున్నాను. అలానే బే లీఫ్ కూడా తీసుకున్నాను. దాల్చిన చెక్క, ఇలాచీలు, ఇంకా లవంగాలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో, అవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను గసగసాలు కూడా యాడ్ చేశానండి. ఒక 1 స్పూన్ గసగసాలు, బాదాం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 స్పూన్ డార్క్ సోయా సాస్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నాను 1 స్పూన్. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 టమాటోస్‌ని ప్యూరీ చేసి తీసుకున్నానండి. 2 టమాటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు రెడ్ ఫుడ్ కలర్ తీసుకోండి. సో, ప్రెజెంట్‌గా నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ లేదు కాబట్టి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాననమాట. అది లైట్ యెల్లోయిష్ కలర్‌లో వస్తుంది. సో, మనకి రెడ్ ఫుడ్ కలర్ తీసుకుంటే మనకి కంప్లీట్‌గా ఇది రెడ్ దమ్ చికెన్ అండి. షాదియోం వాలా దమ్ చికెన్ అంటారు కదా! సో, ఆ కలర్‌లో అయితే వస్తుంది కంప్లీట్‌గా. చాలా అయితే బావుంటుంది రోటీస్‌లోకి. మనకి రుమాలి రోటీలోకైనా, బటర్ నాన్స్‌లోకైనా, చపాతీస్, పుల్కా వీటిలోకైతే సూపర్‌గా ఉంటుంది. నేను ముందుగా ఇక్కడ చికెన్ అనేది వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్‌ని నేనిప్పుడైతే ఈ మిశ్రమాలన్నీ గూడా చక్కగా కలుపుకున్నాం గదా! ఇప్పుడు ఇందులో చికెన్ వేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, ముక్కలన్నిటికి గూడా ఈ పెరుగు, మసాలాలు అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. సో, ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కలకి మసాలాలన్నీ కూడా పడతాయండి. సో, యాక్చువల్‌గా ఇలా మనం మ్యారినేషన్ చేసేసి దీన్ని ఒక 2, 3 గంటలు వదిలేస్తే గనక చాలా బాగా మ్యారినేట్ అయితుంది. ఇక్కడ నెక్స్ట్ నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మనము ఒక 5-6 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. లేకపోతే కూరకి సరిపడా ఆయిల్ అండి. మనకైతే తెలుస్తుంది కదా మనం తినే దాన్ని బట్టి. ఆయిల్ అనేది వేసుకొని ఇలా చక్కగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి మనము కాసేపైతే పక్కన పెట్టేసుకుందాము మ్యారినేషన్ కోసం. పక్కన మనం ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అనేటివి రెడీ చేసుకోవాలనమాట దీనికి. సో, ఇక్కడ నేను మూత పెట్టేసాను. చూడండి పక్కన నేనైతే మీడియం సైజ్‌వి 4 ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా తరిగేసుకున్నానండి. సో, వీటినైతే ఇలా ఫ్రై చేసేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసేసుకోవాలనమాట. సో, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్‌లో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్‌ని మనమైతే ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. చూడండి చక్కగా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయితుంది గదా! మ్యారినేషన్ చేసిన కొంచెం సేపటి తర్వాత. సో, ఇక్కడ నాకు ఎక్కువ టైం అనేది లేదండి. నేను అయితే ఎక్కువ సేపు మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోలేదు. ఇలా ఎమర్జెన్సీలో అయితే చేసేసాను. సో, అలానే వీడియో కూడా తీద్దామనేసి తీశాను. మీరైతే ఒక నైట్ అంతా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా, లేదంటే కనీసం ఒక 2, 3 గంటల పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా గూడా చాలా అయితే బావుంటుంది. రెడ్ ఫుడ్ కలర్ వాడితే కంప్లీట్‌గా మీకైతే రెడ్ దమ్ చికెన్ లానే ఉంటుంది. ఇక్కడ నేనైతే రెడ్ ఫుడ్ కలర్ అవైలబుల్ లేదు కాబట్టి
కాబట్టి నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. లైట్‌గా యెల్లోయిష్ కలర్‌లో అయితే వస్తుంది. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి లైట్‌గా మిక్స్ ఇచ్చేసి దీన్నైతే మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత కుక్ చేస్తే మనకి చూడండి ఇలా ఎక్సెస్ వాటర్ అంతా కూడా చికెన్‌లో నుంచి సెపరేట్ అయిపోతుందన్నమాట. సో, ఇలా మనము సెపరేట్ అయినప్పుడు మనం ఇలా మూత తీసేసి ఒకసారి మిక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే దీంట్లో ఇంకా మనం ఏమి యాడ్ చేసేటివి లేవండి. మనం మధ్య మధ్యలో వీటిని మూత తీసి కలుపుతూ ఉండాలండి. కూర అనేది కంప్లీట్‌గా కుక్ అయ్యి దగ్గర పడే వరకు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి. నేను మళ్ళీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మరొకసారి చూస్తే చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అయితా ఉంది. సో, ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు దీన్ని మనము ఈ విధంగా మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లోకి మనము కొన్ని గ్రీన్స్ అనేటివి యాడ్ చేసుకోవాలండి. అంటే మనం ఇక్కడ నెక్స్ట్ దీంట్లోకి పుదీనా ఇంకా కొత్తిమీర అండి. పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట తీసుకుంటామండి. యాడ్ చేసుకోవాలన్నమాట. సన్నగా తరిగేసుకొని దీంట్లోకి పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి కర్రీకి. చాలా బావుంటుంది. సో, ఇలాంటి ఈజీ రెసిపీస్ సింపుల్‌గా, ఈజీగా ఎవరైనా కూడా ఇంట్లో చేసేసుకోవచ్చండి. మనం రెస్టారెంట్స్‌కే వెళ్ళి తినాలి అని చెప్పి ఏం లేదు. సో, ఇలాంటి డెలిషియస్ ఫుడ్ మనం రెస్టారెంట్స్‌కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో, ఇంత టేస్టీ, డెలిషియస్ ఫుడ్ మనకి బయట హైజెనిక్‌గా దొరుకుతుందని ఏం లేదు కదా! సో, అక్కడ ఎలా వండుతారు, ఏం వాడతారు, ఏంటి అనేది కూడా మనకు తెలియదు. బట్ చూస్తే మాత్రం వాటిని సూపర్‌గా గార్నిష్ చేస్తారు కాబట్టి చాలా డెలిషియస్‌గా, బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తాయి. బట్ అవి వండే విధానము, వాళ్ళు ఎలా వండుతారు, ఏంటి అనేవి మనకి తెలియదు కదా ఫ్రెండ్స్. సో, కాబట్టి మనము ఇంట్లో వండుకుని తినడమే నేనైతే హెల్తీ ఇంకా హైజెనిక్ అని ఫీల్ అవుతాను. అలానే టేస్ట్ కూడా మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. కాబట్టి నేనైతే ఎక్కువ బయట ఫుడ్ అయితే నేను ప్రిఫర్ చేయనండి. నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకోవడానికే నేను వీలుగా చేసుకుంటానన్నమాట. టైంని మేనేజ్ చేసుకుంటాను. సో, ఈ విధంగా మనం కుక్ చేసుకుంటే చూడండి ఆల్మోస్ట్ కర్రీలో వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా రిడ్యూస్ అయిపోయింది. సో, ఇలా కూర అనేది కంప్లీట్‌గా దగ్గర పడిపోయి ఆయిల్ అనేది కర్రీ నుండి సెపరేట్ అయిపోతుందన్నమాట. సో, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి దమ్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే రోటీస్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంటుంది. చూడండి ఫైనల్‌గా కర్రీ అయితే ఇలా ఉంటుందండి. దీంట్లో నేను కాస్త చికెన్ మసాలా, గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఫైనల్‌గా వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. సో, ఇదండి ఈ వీడియో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.